సో మీకు ప్రియదర్శి రామ్ ఎట్లా పరిచయం మరి? నా ఫస్ట్ ఫిలిం అండి ప్రియదర్శిని రాము. నేను చేఫ్ ఇట్ నీచే అని ఒక షార్ట్ ఫిలిం చేశాను. మీరు ఓకే చేఫ్ ఇట్ నీచే అని హిందీ షార్ట్ ఫిలిం. నాకు అట్లా హిందీ రాదండి. నేను చాలామంది అమ్మరు, నేను బాంబేలో 1.5 years ఉన్నా ఒక అక్షరం ఒక హిందీ నేర్చుకోలేదు. మరి ఎట్లా మేనేజ్ చేశారు అక్కడ? ఏదో ఇంగ్లీష్లో మాట్లాడేస్తుండే, లేకపోతే తెలుగే. కానీ ఎందుకు అంటే అంత డీప్గా నేర్చుకోలేదు. ఇప్పుడు కూడా ప్యూర్ రాజోల్లాగా ఉంటాను మన నేర్చుకోలేదు. అండ్ హిందీలో చేయవలసి వచ్చిందండి చేఫ్ ఇట్ నుంచి. అది ఆ ప్రీమియర్ వేసినప్పుడు ప్రియదర్శిని రాము ఫస్ట్ టైం ఆ ప్రీమియర్ చూడడానికి వచ్చి, నేను ఒక ఫిలిం చేస్తున్నాను, నీకు అందులో మంచి రోల్ ఇస్తాను. ఒక బీర్బల్ అనే రోలు, బీర్ తాగి బలంగా ఉండేవాడు అనమాట. బీర్బల్ మనోడ్ సినిమాలో అట్లా నా ఇంట్రడక్షన్. నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన సినిమా ఫిలిం ఇండస్ట్రీకి మనోడ్ అని. ప్రియదర్శిని రామ్ గారు నాకు ఫస్ట్ పిలిచి ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చేసిన టాస్లో కూడా నాకు ఆఫర్ ఇచ్చారు. ఓకే, టాస్ నెక్స్ట్ మూవీ. ఆ 2 సినిమాలు అంటే ఆ రోజే నా నాలుగు మీద నల్లేరికాయలు ఉన్నాయి, నేను చెప్తున్నాను చాలా బిజీ అవుతావు అని అన్నారా? అసలు ఆ 2 సినిమాలు పెద్దగా పేరు తెచ్చుకోలేదండి. అంటే ఆ 2 సినిమాలు కొంచెం ఇన్సిగ్నిఫికెంట్గానే ఉండేవి. అవునండి. మీరు అంటే మీకేం గుర్తింపేం రాలేదు, కృష్ణుడు అనే ఒక యాక్టర్ ఉన్నాడు అనేమి రాలేదు. అసలు మీకు కొంచెం లిటిల్ గుర్తింపు వచ్చింది పోకిరితోనే పోకిరియే. ఆ తర్వాత పూరి గారు ఫస్ట్ టైం ఈ 4-5 ఫిలిమ్స్ తర్వాత 5th ఫిలిమో 6th ఫిలిం అండి పోకిరి. ఆయన పిలిచి పోకిరీలో ఇచ్చారు. అప్పుడు కూడా అంటే మరీ కొంచెం ఫస్ట్ క్లీన్ షేవ్తో వెళ్ళాను. క్లీన్ షేవ్తో వెళ్తే అంటే పోకిరి అనేది కొంచెం రఫ్ ఫిలిం కదండి. అండ్ నెక్స్ట్ కొంచెం మీసాలు అవి పెంచమన్నారు. అందుకే చాలామంది కొంతమంది అంటే మీసాలు గెటప్ డిఫరెంట్గా ఉంటుంది నాకు పోకిరీలో. అండ్ అలా పోకిరీలో ఫస్ట్ టైం గుర్తింపు వచ్చిందండి. ఆ తర్వాత హ్యాపీ డేస్ అండి. హ్యాపీ డేస్ కూడా నాకు మనోడు ఫిలింలో ఫ్రెండ్ పృథ్వీ అని తను యాక్ట్ చేశాడు అనమాట. తన ఆనంద్ ఫిలింలో యాక్ట్ చేశాడండి, హీరోయిన్ బ్రదర్ కింద ఏదో. తను హ్యాపీ డేస్కి తన ఫోటోలు తీసుకెళ్ళాడు. ఆ ఫోటోల్లో వర్కింగ్ స్టిల్ ఉంది మనోడిది. మనోడు ఫిలిం అంటే ఇలా కప్పు సాసర్లో బీర్ వేసుకుని తాగుతుంటాను అనమాట. ఏదో ఇంట్రెస్టింగ్ ఉన్నాను. శేఖర్ గారు పిలిపించారు అన్నాను. పిలిపించి నాకు యాజ్ ఇట్ ఈజ్గా ఆయన చెప్పిన ప్రకారం అయితే ఒక 2 సీన్లో 3 సీన్లు ఉన్నాయి. సీనియర్ కొంచెం బ్యాడ్గా అంటే జూనియర్స్ని కొట్టే క్యారెక్టర్ అది. కానీ ఫస్ట్ 3-4 days నన్ను పిలిస్తే షూట్కి నేను ఎవ్రీడే 5 కల్లా వచ్చేసేవాడిని. విత్ మేకప్ రెడీగా ఉండేవాడిని. నా మీద షూట్ చేయాలి 4-5 days కూడా షూట్ చేయలేదు. ఆ తర్వాత నా సిన్సియారిటీ చూసి నీ రోల్ పెంచుతాను మార్చుతానని ఆయన ఆ ఫిలింలో మొత్తం అంటే నా క్యారెక్టర్ ఆయన అనుకున్నది కాకుండా డిఫరెంట్గా మళ్ళీ నాకు ఒక మొత్తం నా క్యారెక్టరైజేషన్ మార్చారు అన్నమాట. అది బాగా గుర్తింపు. అంటే అక్కడి నుంచే మేబీ లైఫ్ చేంజ్ అయింది. ఐ థింక్ టర్నింగ్ పాయింట్ అదే అంటే అక్కడి నుంచే సాయి కిరణ్ అక్కడ వర్క్ చేయటం. సో సాయి కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్ కదండి, అసోసియేట్ అండి అప్పటికి అసోసియేట్ డైరెక్టర్. సో అప్పుడే అందరూ అనుకున్నాడా నెక్స్ట్ మూవీకి మిమ్మల్ని హీరోగా పెట్టి? అప్పుడే అనుకున్నాను. అప్పుడే లైక్ క్రికెట్ సీన్స్ రవి అని ఇంకొక అసోసియేట్ ఉన్నాడు, ప్రతినిధి రైటరు. ఇప్పుడు కొత్తగా నెపోలియన్ అని ఒక మూవీ చేస్తున్నాడు కదండి. తను క్రికెట్ సీన్స్ చూసి సాయి దగ్గర ఉన్న కాన్సెప్ట్ తనకు తెలుసు అనమాట. ఓకే, అప్పుడు వినాయకుడు అని లేదు కానీ బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ అని ఏదో ఉండేదండి కాన్సెప్ట్. ఒక గణపతి అని ఏదో ఉండేది. అప్పుడు నీ కాన్సెప్ట్కి హీరో దొరికాడు అంటే సాయిని ఎక్కడ ఉంటే తీసుకొచ్చి ఆ మానిటర్లో నా షార్ట్స్ అవి చూపెడితే అప్పుడు సాయి డిసైడ్ అయిపోయాడు.